అజిత్ యాక్ట్ చేసిన పట్టుదల సినిమా అయితే చూశానండి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇదొక హాలీవుడ్ సినిమా అయిన బ్రేక్ డౌన్కి ఇది రీమేక్. 1997లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని తమిళ్లో రీమేక్ చేశారు. ఈ సినిమాని రీమేక్ చేయడం కారణం కూడా అజిత్ గారే అంట. అజిత్ గారు ఇప్పటి నుంచో ఈ సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటా ఉన్నారంట. అయితే ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేశారు. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే నాకైతే యావరేజ్ గా అనిపించింది. నాకు నచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటది, ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంటది, ఇంకా మధ్యలో నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా సినిమాలో కొన్ని ట్విస్టులు అయితే బాగుంటాయి. అయితే సినిమా స్లోగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ ఛానల్లో అజిత్కి ఇంట్రెస్ట్ లేకపోయినా యాక్టింగ్ చేస్తున్నాడు, ఎక్కువగా రేసింగ్ మీదే ఫోకస్ పెడుతున్నాడు అని కొన్ని న్యూస్ ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూశాను. వాళ్ళకి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తాను. అజిత్ కేవలం రేస్తూనే కాదు, సినిమాలో కూడా చాలా ప్రాణం పెట్టి మరీ యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఏమైనా ప్లస్ ఉందంటే అజిత్ యొక్క యాక్టింగ్. అజిత్ కోసం ఈ సినిమా ఒకసారి చూడాలి తప్ప ఇంకా ఏమీ లేదు. ఇంకా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. ఇంకా సినిమా డైరెక్టర్ మాకు అంటే సినిమాటోగ్రఫీ, ప్రొడ్యూసర్, అజిత్ గారి యాక్టింగ్, ఈ మూడు డైరెక్టర్కి చాలా బాగా సపోర్ట్ చేసినాయి. అందుకనే డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఇంకా త్రిష క్యారెక్టర్కి మాకు అంటే త్రిష క్యారెక్టర్ ఏమి లేదు, ఏదో 2-3 సీన్లు ముద్దులకి ఇంకా ఏదో అటు ఇటు ర్యాంప్ వాక్ చేస్తారు తప్ప త్రిష క్యారెక్టర్ ఏదో వైఫ్ అని పెట్టారు కానీ దానికి ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అయితే కాదు. ఇంకా అర్జున్ గారి క్యారెక్టర్ కూడా పెద్ద ఏమి ఉండదు, విలన్ గా చూపించారు కానీ పెద్దగా నాకైతే అనిపించలేదు. ఇక రజీనా గురించి మాట్లాడకపోవడమే బెస్ట్. ఎందుకంటే రజీనా ఉన్నట్టు మనం సినిమా అంతా చూసినా కూడా రజీనా ఉంది అనుకుంటాం తప్ప తన క్యారెక్టర్కి స్కోప్ అయితే ఏమీ లేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఇది ఒక 1 టైం వాచబుల్ సినిమా. ఇది నా రేటింగ్ అయితే 2/5. అజిత్ గారి కోసం ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు.